తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య దూరం పెరుగుతోందా? మంత్రివర్గం రెండుగా చీలిపోయిందా? సీఎం డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు పొడసూపుతున్నాయా? ప్రస్తుత పరిస్థితులు ఏం చెబుతున్నాయి? ప్రతిపక్షాలు పెదవి విరచడానికి కారణాలు ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇంకా దుమారం కొనసాగుతుందా? ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల్లో అసలు నిజముందా? కేబినెట్లోని మంత్రులు ఎందుకు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు? తెలంగాణ కేబినెట్లో అసలు ఏం జరుగుతోంది? బనీషులు చూద్దాం. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య దూరం పెరుగుతోందా అంటే అవునని అంటున్నాయి ప్రతిపక్షాలు. తెలంగాణ సీఎం కేబినెట్పై పెదవి విరుస్తున్నాయి. మరోసారి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిట్చాట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దివాళా తీసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రివర్గం అసంతృప్తిగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య విభేదాలున్నాయని ఏలేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే సీఎం వ్యాఖ్యలను మంత్రులెవరూ సమర్థించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయిందన్నారు. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు బాధపడుతున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. మంత్రివర్గ విస్తరణను సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఏలేటి బాంబు పేల్చారు. కొత్తగా వచ్చేవారు కూడా వ్యతిరేకంగా ఉంటారని సీఎం రేవంత్ భావిస్తున్నారని, అందుకే గందరగోళ నివేదికలు హైకమాండ్కు పంపి అడ్డుకుంటున్నారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కడ బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందోనని నాటకమాడుతున్నారని చిట్చాట్లో ఏలేటి మండిపడ్డారు. రేవంత్ లోపాలు తప్పిదాలు అన్నీ హైకమాండ్ దగ్గర ఉన్నాయన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే సీఎంను మార్చాలని హైకమాండ్ ఎదురు చూస్తోందన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య దూరం పెరిగిందా అన్న చర్చ నడుస్తోంది. దీనిపై రాజకీయ పార్టీలతో పాటు సామాన్యులు చర్చించుకుంటున్నారు. ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని కుండబద్దలు కొట్టారు. బ్యాంకుల దగ్గర అనా పైసా అప్పులు పుట్టట్లేదన్నారు. ఢిల్లీకి వెళితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదన్నారు. కేంద్రం పెద్దలకు వద్దకు వెళితే మరోలా చూస్తున్నారని సీఎం అన్నారు. తెలంగాణలో రహదారులు వేయడం కాదు కదా, గుంతలను పూడ్చేందుకు కూడా డబ్బులు లేవన్నారు. తెలంగాణకు అదనపు ఆదాయం రావాలంటే ఖర్చులు తగ్గించడం లేదా కొత్త పన్నులు విధించడమే మార్గాలన్నారు రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. విపక్షాలన్నీ టార్గెట్ చేశాయి. రాష్ట్ర పరువు తీశారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలా మాట్లాడారని ఫైర్ అయ్యారు. తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీనికి కాంగ్రెస్ నేతలు సైతం కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని సీఎం కళ్లకు కట్టినట్టు చెప్పారని స్పష్టం చేశారు. దీనిపై అనవసర రాజకీయం చేయొద్దని మండిపడ్డారు. పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారని, ప్రతిపక్షాలు చెప్పే మాటలను నమ్మడం లేదన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఎక్కడా స్పందించలేదు. సీఎం వ్యాఖ్యలపై స్పందన అడిగినా కొంతమంది మంత్రులు సున్నితంగా తిరస్కరించారు. కానీ తెలంగాణ కేబినెట్లో చీలిక అంటూ ఒక్కసారిగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా మిగిలాయి. మరో ప్రధాన పార్టీ టీడీపీ ఏపీకే పరిమితమైంది. 2014 నుంచి 22 వరకు హస్తం పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్లోకి భారీగా చేరికలు కొనసాగాయి. పాత కొత్త కాంగ్రెస్లా తయారైంది. అప్పుడే రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా కాంగ్రెస్లో చేరారు. 2022 తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో సీఎం పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పోటీ పడ్డారని తెలుస్తోంది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించాయి. అయితే పీసీసీ హోదాలో పార్టీని నడిపించిన రేవంత్ రెడ్డికే సీఎం పదవి వరించింది. దీంతో సీనియర్ నేతలంతా అలక వహించారు.
అని అప్పట్లో టాక్ వినిపించింది. సీఎం అయిన తర్వాత రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మంత్రివర్గంలో అసంతృప్తి నెలకొందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏలేటి మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలిందుకు ఊతమిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ కేబినెట్లో మంత్రుల తీరు చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇతర మంత్రుల్లాగా ఫైల్ క్లియర్ చేసేందుకు తాను డబ్బులు తీసుకోనన్నారు. తన దగ్గరకు ఫైళ్ల క్లియరెన్స్ కోసం ఎవరొచ్చినా ఏం ఆశించనని స్పష్టం చేశారు. అరవిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 కోట్లతో నూతన కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పనుల కోసం అరవిందో ఫార్మా తన దగ్గరకు వచ్చినప్పుడు తనకు ఇతర మంత్రుల్లాగా కమిషన్ అవసరం లేదన్నారు. తనకిచ్చే డబ్బులతో ప్రభుత్వ కళాశాల భవనం నిర్మించాలన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై దుమారం రేగింది. సోషల్ మీడియాలో సైతం వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అసలు విషయం చెప్పారంటూ కొందరు కామెంట్లు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ సర్కార్ తీరును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రులు అని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గత సర్కారులో మంత్రులు పర్సంటేజీలు తీసుకున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారం ఆపకపోతే సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తానన్నారు మంత్రి. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి. అర్హులైన వారికి మాత్రమే ఉచిత పథకాలు ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఉచిత పథకాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పకడ్బందీగా అర్హులను గుర్తించి వారికి మాత్రమే ఉచిత పథకాలు ఇవ్వాలన్నారు. నిజమైన నిరుపేదలకు మాత్రమే బియ్యం ఇవ్వాలని, అమ్ముకునే వారికి కాదన్నారు. ఇలా తెలంగాణ కేబినెట్ మంత్రుల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజంగానే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య గ్యాప్ పెరుగుతోందా? సచివాలయంలో ఏం జరుగుతోంది? వీటికి మంత్రులు, కాంగ్రెస్ నేతలే స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం సీఎం మంత్రులను టార్గెట్ చేస్తున్నాయి. పాలనపై పూర్తి పట్టు కోల్పోయారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ వస్తున్నారు. వీటికి కాంగ్రెస్ నేతలు ఎలా పులి స్టాప్ పెడతారో వేచి చూడాలి.